వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు ఇక్కడికి వచ్చినటువంటి సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. నిజంగా కూడా ఎస్ఐఆర్ అనేది ప్రజలలో భయాందోళనలు కలిగించే విధంగా ఉన్నది. అది ఇంతకుముందు చెప్పినట్లు వాళ్ళు నిజంగా కూడా చాలా క్లుప్తంగా చెప్పి నేను ఉన్న 5 minutes విన్నా కానీ వాళ్ళు చాలా క్లుప్తంగా ఏ విధంగా చేయాలి అనే దాని మీద వచ్చిన వారికి బిఎల్ఓ కానీ వీళ్ళందరికీ కూడా ఈ విధంగా గౌరవం ఇచ్చుకుంటూ మన బాధ్యత అనేది విధంగా చేయాలి అనేది ఒకటి. రెండోది, ఇప్పుడు మీరు చెప్పినట్లు ఫామ్స్ నింపడంలో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ప్రతి దగ్గర కూడా. ఇప్పుడు ఫామ్స్ ప్రతి ఇంట్లో ఇచ్చుకుంటూ వస్తున్నారు. కలెక్ట్ చేసేటప్పుడు అసలు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది దానికి. ఇక్కడ మేము ఉదయాన్నే ఇక్కడ ఉదాహరణకు 244 ఒకటి అసెంబ్లీకి కార్పొరేషన్కి వచ్చే వరకు 248 బూతులు ఈ నియోజకవర్గంలో బిఎల్ఏస్ని అపాయింట్ చేయడం జరిగింది. 244 మందిని అపాయింట్ చేయడం జరిగింది. బిఎల్ఓస్కును బిఎల్ఏస్కు కలిపి ఉదయాన్నే కల్పించి 8 గంటలకే వారిని కోఆర్డినేట్ చేసుకుంటూ ఇంటింటికి వెళ్ళే విధంగా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సార్ కూడా మనం అప్డేట్ డీటెయిల్ తీసుకొని డైలీ నిన్నటికెళ్ళి వాళ్ళకి 20,000 దాకా సుమారు అయినాయి. అంతేకాకుండా మనకు ఇబ్బంది లేకుండా ఉండటానికి కంట్రోల్ రూమ్ అని చెప్పి సర్కిట్ హౌస్ రోజులో విశాల్ భవన్ అని ఉండదు. అందులో ఒక 10 members కలిసి నా క్యాంప్ ఆఫీస్లో కూడా ఒక 10 members కలిసి డాక్టర్ గోదారెడ్డి ఆధ్వర్యంలో విష్ణు వీళ్ళందరూ కూడా అబూబకర్ గారు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క బూత్కు ఫోన్ చేసుకుంటూ ఎక్కడ ఉన్నారో మీ లొకేషన్ నాట్ ఓన్లీ బిఎల్ఓస్కు కూడా చేసుకుంటూ క్రాస్ చెక్ చేసుకుంటూ మనం పోవడం జరుగుతుంది. దీంట్లో ప్రజలందరూ కూడా నిజంగా ఇలాంటి వాటిని 1 month మేము ఫుల్ టైమర్గా పనిచేసుకుంటూ మేము ఉదయం నుంచి వెళ్తున్నాం. ప్రతి నిమిషం కూడా ఎక్కడ ఏ బూత్ విజిట్ చేస్తామో అనే టెన్షన్ పెట్టి 1 month అయితే పార్టీ రాజకీయం ఎలక్షన్లు అప్పటికంటే ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ దీన్ని చేయండి. దీంతో ఎన్నో సంక్షేమ పథకాలు కూడా రేపు ఫ్యూచర్లో రిలేటెడ్ ఉన్నాయి. దీనికి ఎంతోమంది అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉన్నది. దీనిని ఎలకజోర్లో పడ్డది కదా అని ఇల్లు కాలబెట్టే విధంగా దీన్ని తీసుకురావటం, ఎగ్జామ్షన్స్ ఇవ్వకుండా చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. దీన్ని వాళ్ళు ఏదో చేస్తామంటే కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ ఇంక XYZ పార్టీలు ఏదో వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళు మాత్రమే బీజేపీ చేస్తున్నారు అనే విధంగా ఇంప్రెషన్ క్రియేట్ చేసుకుంటూ దీనిని చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేశారు. కానీ మన బాధ్యత మనం తెలిసిన వారికి ఇంతకుముందు చెప్పారు. మనం తెలిసింది కదా అని మన పక్కింటి నలుగురికి తెలియని వాళ్ళకు కూడా మనము షేర్ చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు కూడా చిన్న చిన్న రీల్స్ వీడియోస్లలో ఇది చేసి మాట్లాడి, ఇప్పుడు మీరు మాట్లాడింది రికార్డ్ చేసింది ఉంటే దానిని మనము సోషల్ మీడియాలో గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ బ్రేక్ఫాస్ట్ చేస్తామని పెట్టేదానికంటే ఇలాంటివి పెట్టుకుంటూ కనుక పోతే ఏ అవకాశం ఉన్నా వదిలిపెట్టకుండా మనం ఎడ్యుకేట్ చేసుకుంటూ ఈ ఫామ్స్ని ఏదో అనుకుంటాం, మనకు ఏమున్నది చిన్నది రాగానే ఆధార్ కార్డు ఇస్తే అయిపోతుంది అనుకుంటున్నాం. కానీ ఆ విధంగా లేదు. దాంట్లో ఇప్పటి వరకు ఇన్ని రోజులు మేము అందరం కలిసి ఎక్సైజ్ చేసినా ఇంకా నాకే ఇంకో 5% అర్థం కాని సమస్యలు ఉన్నాయి అన్న. కాబట్టి వీటన్నిటిని కూడా మీకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా క్యాంప్ ఆఫీస్ కానివ్వండి, మేము నెంబర్లు కూడా మేము అన్నీ కూడా పబ్లిక్ చేస్తున్నాం. ఎక్కడ మీకు ఏ హెల్ప్ కావాలన్నా అవసరమైతే మీ ఇంటికి ఆఫీస్కి వెళ్ళి మనిషి వచ్చి కూడా మీకు అప్లోడ్ చేసి ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాకపోతే దాన్ని సద్వినియోగం చేసుకొని మనం తోటి నలుగురికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవాలని చెప్పి మనవి చేస్తూ, మరి ఇంత దూరం నుంచి వచ్చినటువంటి మురళి గారికి, వేదిక వచ్చిన పెద్దలందరికీ కూడా, వారి స్కూల్స్ యజమాని వాళ్ళందరూ కూడా మొదటికెళ్ళి కూడా వారు తిరిగి అన్నిటిలో సోషల్ సర్వీస్లలో పాల్గొంటూ ఉంటారు. అందరికీ కూడా దూరం నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇంత మంచి కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. హెల్త్ బాగాలేకపోతే ఉదయం నుంచి తిరిగే వరకు కొద్దిగా చక్కెర వచ్చినట్టయితే ఇంతమంది పెద్దలు వచ్చినట్టు మళ్ళీ ఒకసారి కలిసిపోవడం రావడం జరిగింది సార్. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలు, ముందున్న